హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిక్రమాన్ని మరికొంత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. 1. సృష్టికి పూర్వం హిరణ్యగర్భం. సృష్టి జరగకముందు అంతా శూన్యం, అంధకారం. ఆ సమయంలో పరమాత్మ, మహావిష్ణువు లేదా సదాశివుడు లేదా ఆదిశక్తి పురాణాన్ని బట్టి ఒకే ఒక శక్తిగా ఉండేవారు. దానినే బ్రహ్మతత్వం అంటారు. 2. త్రిమూర్తుల ఆవిర్భావం. మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ జన్మించిన తర్వాత బ్రహ్మదేవుడికి మొదట తానెవరో, తన కర్తవ్యమేమిటో అర్థం కాలేదు. అప్పుడాయన ఘోర తపస్సు చెయ్యగా వేదాల జ్ఞానం లభించింది. ఆ జ్ఞానంతోనే ఆయన సృష్టిని ప్రారంభించారు. 3. సృష్టిలో రకాలు. బ్రహ్మదేవుడు కేవలం మనుషులను మాత్రమే కాకుండా ఈ క్రింది వాటిని కూడా సృష్టించారు. పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మానసపుత్రులు: సనక సనందనాదులు, నారదుడు, సప్తఋషులు. ప్రజాపతులు: సృష్టిని ముందుకు తీసుకెళ్లడానికి దక్షుడు వంటి ప్రజాపతులను సృష్టించారు. మనువు, శతరూప. వీరినుండే మానవజాతి, మనుష్యులు ఉద్భవించింది. అందుకే మనకు మానవులు అనే పేరు వచ్చింది. 4. 14 భువనాలు. బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని 14 లోకాలుగా, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 విభజించారు. మనమున్నది భూలోకం. 5. కాలచక్రం, సైక్లిక్ క్రియేషన్. హిందూధర్మం ప్రకారం సృష్టి అనేది ఒకసారి జరిగి ఆగిపోయేది కాదు. ఇది ఒక చక్రం, సైకిల్. సృష్టి, క్రియేషన్ బ్రహ్మ బాధ్యత. స్థితి, ప్రెజర్వేషన్ విష్ణువు బాధ్యత. లయం, డిసల్యూషన్ శివుని బాధ్యత. ఒక కల్పం ముగియగానే మళ్లీ ప్రళయం వస్తుంది. ఆ తర్వాత మళ్లీ కొత్త సృష్టి మొదలవుతుంది. ముగింపు: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. అంటే మొదట ఉన్నది ఆ ఒక్క పరమాత్మ మాత్రమే.